శ్రీమతి నమః. ముందు ఈ పోస్ట్ చూడండి, చూసారు కదా ఎంత అద్భుతంగా ఉంది. అసలు ఈ అద్భుతమైన పోస్ట్ కి ఎంత నెగిటివ్ కామెంట్లు వచ్చాయో తెలుసా? అది బల్లా, అది ఊసర వెళ్ళి ఆ మాత్రం తెలియదా? బల్లేదో ఊసర వెళ్ళేదో తెలుసుకున్నప్పుడు మీరు పోస్టులు పెట్టండి. అది ఏ ఫోటోకి మీరు ఎంతగా చెప్పేస్తారా అంటూ అసలు కొంచెం కూడా సంస్కారం లేకుండా మాట్లాడారు కొంతమంది. పాజిటివ్గా వచ్చిన కామెంట్లు చాలా తక్కువగా ఉన్నాయి. నిజంగా చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు, మంచి సందేశాత్మక వివరణ జీవితంలో పనికొస్తుంది అని చెప్పన్నారు. అక్కడ ఫోటో ఏంటి, బల్ల లేకపోతే ఊసర వెళ్ళ పక్కన పెట్టి అందులో ఉన్న సందేశం ఏంటి అని ఆలోచించాలి అంటే పరిణితి ఇక్కడ ఉండాలి. విషయం మీద మనం దృష్టి పెట్టాం, అందులో ఉన్న రంధ్రాలు ఏంటి అని ఆలోచిస్తాం. సరే బల్లి అన్నారు, తప్పే ఉంది, మంచి సందేశమేగా ఇచ్చారు, ఎవరినో నాశనం చేయమని కానీ ఎవరినో తిట్టమని కానీ ఏం చెప్పలేదు కదా. అయితే అంత ఉన్నతంగా ఆలోచించాలి అంటే ఉన్నతమైన స్థితి ఉండాలి, ఉన్నతమైన ఆలోచనలు ఉండాలి. నీచంగా కామెంట్లు పెట్టడానికి, నీచంగా మాట్లాడడానికి ఉన్నతమైన ఆలోచనలు అక్కర్లా, నోరు ఉంటే సరిపోతుంది, ఏదైనా పెట్టేయచ్చు. ఆ అద్భుతమైన పోస్ట్కి ఆయన వివరణ ఏమిచ్చారు అంటే, ఈ పాము నైజం ఏంటి చెప్పండి? దాని జోలికి వచ్చినా రాకపోయినా విషం చిమ్మడం, ప్రాణాలు తీసేయడం, అది దాని నైజం. పాపం ఆ బల్లి, ఆయన బల్లని రాశారనమాట. అది గ్రీన్ కలర్ లో ఉంది కాబట్టి ఊసర వల్లే. సరే బల్లని రాస్తే మాత్రం పొరపాటు ఏంటి తప్పు చెప్పండి? మన అందులో ఉన్న సందేశాన్ని కదా తీసుకోవాలి. తను బలహీనురాలని అని అనుకోలేదు. అక్కడ దానికి లైఫ్ అండ్ డెత్ సమస్య. అది పోరాడినా పోరాడకపోయినా సరే ఏదో ఒకటి అయిపోతుంది, అది దానికి తెలుసు, అది ఫిక్స్ అయిపోయింది. అది చేతకాని దానిలాగా పాము చేతిలో చిక్కి చచ్చిపోవడానికి ఇష్టపడలా, ప్రాణం పోయే వరకు పోరాడాలని అనుకుంది. అది ఒక్కటే ఉంది అని ఆలోచించలేదు. అంత విషం చిమ్మి ప్రాణాలు తీస్తుంది ఆ పాము అని తెలిసినా ఆ ఊసర వెళ్ళి ఆ పాముతోటి పోరాడింది, చీల్చుకుని బయటికి వచ్చింది. ఇది నిజంగా జరుగుతుందా జరగదా అనేది పక్కన పెట్టండి. మన జీవితంలో కూడా ఇలాంటి ఎన్నో సన్నివేశాలు ఎదురవుతూ ఉంటాయి. మనం ఎవరి జోలికి వెళ్ళకపోయినా బురద జల్లి, విషం జల్లి మనల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే ఈ పాములు లాంటి వాళ్ళు కొంతమంది ఎదురవుతూ ఉంటారు. అప్పుడు మనం బలహీనులం, మనకెవరూ సహాయం లేరు అని ఆలోచించక్కర్లేదు. ఏవో చిన్న చిన్న మాటలు అవన్నీ ఉంటే పట్టించుకుని ప్రతిదానికి గొడవ పడక్కర్లా. కానీ వన్స్ నీ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా, నీ ప్రాణానికి హాని కలిగించే విధంగా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకోకు, పోరాడు. బలహీనురాలనని చెప్పి నువ్వేమి వెనకడుగు వేయవలసిన అవసరం లేదు, చావో రేవో తేల్చేసుకో అని సందేశం ఇచ్చే ఆ పోస్ట్ కదా అది. అలా ఆలోచిస్తే ఎంత ప్రేరణ వస్తుంది. ఎలాంటి వాళ్ళకైనా సరే నిజమే కదా, మనల్ని అందరూ అంటున్నారని గాని మనల్ని బాధ పెడుతున్నారని గాని మనం ఎందుకు వెనకడుగు వెయ్యక్కర్లేదు, మనం కూడా పోరాడాలి అని ఇచ్చే సందేశాత్మకమైన పోస్ట్ కి అలాంటి కామెంట్లు పెట్టారనమాట. బల్లి ఊసర వెళ్ళి అని. మన ఆలోచనలు అంతవరకే ఉంటాయి. ఏదైనా ఒక మంచి విషయం చెప్పినప్పుడు అందులోంచి మంచి తీసుకోం, రంధ్రాలు చేసేస్తూ ఉంటాం అనమాట. అంటే ఎంతసేపు నెగిటివ్ వైపుకి తీసుకెళ్తున్నాం. ఈ ఆలోచించే వాళ్ళు కూడా ఈ నెగిటివ్ గా మాట్లాడడానికి ఇష్టపడతారు. మన ఆలోచనలే మన ఆరోగ్యం, మన ఆలోచనలే మన అభివృద్ధి, మన ఆలోచనలే మన జీవితం. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు చెప్పాను అంటే, నేను నిన్న ఈ మంగళసూత్రం గురించి చెప్పాను కదా, ఒక వృద్ధ దంపతుల గురించి చెబితే, అది 1 గ్రామ్ గోల్డ్ అండి, ముందు చూసి మాట్లాడండి, కంటెంట్ తెలుసుకుని మాట్లాడండి. అది 1 గ్రామ్ గోల్డే. మనం ఎవరికైనా ఉచితంగా ఇచ్చేస్తామా 1 గ్రామ్ గోల్డ్? ఇవ్వం కదా. అక్కడ మంచిని మనం ఆలోచించాం. అది 1 గ్రామ్ గోల్డా, ఎత్తడా, రాగా, అంతవరకే మన ఆలోచన ఉంటుంది. అలా కామెంట్లు పెట్టారనమాట. 2-3 పెట్టారనుకోండి, మిగతా వాళ్ళందరూ చాలా అద్భుతంగానే మాట్లాడారు. అంటే మనం ఎటు వెళ్ళిపోతున్నాం, ఎటు ఆలోచిస్తున్నాం చూడండి. మనకి ఎప్పుడు మంచి అక్కర్లా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భగవద్ అనుగ్రహం కావాలి అన్నా, మన జీవితం బాగుండాలి అన్నా ముందు మనం ఆలోచించే పంథాన్ని మార్చుకోవాలి. ఆ పంథాన్ని మార్చుకోనంతసేపు మనం ఎన్ని చేసినా అడ్డంకులే వస్తూ ఉంటాయి. జీవితంలో ఎప్పటికీ ఏది సాధించలేం. అలాగే అయ్యో మేం బలహీనులం,
మాతో ఎవరు లేరు అని ఆలోచించకండి. ఎవ్వడు ఉన్నా లేకపోయినా నువ్వు ధర్మం తప్పకుండా ఉన్నంతసేపు నీతో భగవంతుడు ఉంటాడు. నీతో కాదు, నీలో భగవంతుడు ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి.